హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఇవాళ సోమవారం కదా, లాస్ట్ వారం అండి. చక్కగా వాకిలి కడిగి ముగ్గులు పెట్టుకున్నాను. పొద్దున్నే పెట్టేసానులేండి, చీకట్లో మీకు కనిపించదు కదా అని తెల్లారినాక వీడియో తీసాను. అలా చక్కగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ముగ్గుల మీద వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. వాకిలి ముందల లాస్ట్ సోమవారం కదండి ఈరోజు. మంచిగా పూజ చేసుకొని గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అభిషేకాలు చేసుకుంటారు చక్కగా. ఇవాళంతా చల్లగా వానమూడంగా ఉందండి. అంతా కడిగి ముగ్గులు పెట్టుకొని మందారాలు చూడండి ఎలా వచ్చినాయో. పింక్ మందార పూలండి, చాలా బాగా పోస్తుంది చెట్టు. ఆ మందార పూలండి ఇంకా విచ్చలేదు, ఇప్పుడిప్పుడే కదా తెల్లారుతుంది, ఇంకా విచ్చుకోలేదన్నమాట. ఏం పెట్టలేదులేండి, చక్కగా వేరే పువ్వులు ఉంటే దేవుళ్ళకి పెట్టుకున్నాను. పొద్దున్నే ఇలా పూజ చేసుకున్నానండి. చక్కగా గరికి ఉంది మా ఇంటి ముందు, గరికి తీసుకొచ్చుకొని ఫస్ట్ ఇవాళ సోమవారం కదండి, గణేషునికి పూజ చేసుకున్నాక ఆ తర్వాత చక్కగా అందరు దేవుళ్ళకి పూలు పెట్టుకున్నాను. పూలు పెట్టి చక్కగా పూజ చేసుకున్నానండి ఈరోజు. ఇలా పూజ చేసుకున్నాను. నా దేవుడి రూము కమలం పువ్వు దొరికిందండి, పూల అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. చక్కగా కమలం పువ్వు పెట్టి కామాక్షి అమ్మవారికి దీపం వెలిగించాను. చిన్న కమలాలు ఒక 2-3 ఇచ్చాడండి అతను. చిన్న కమలం పువ్వు మట్టి దీపాలలోనే వెలిగించానండి. ఈ నెలంతా మట్టి దీపాలలో వెలిగిస్తే చాలా మంచిదండి. కార్తీక మాసం అంతా మట్టి దీపాలలోనే వెలిగించుకున్నాను. అలా పూజ చేసుకున్నానండి. అమ్మవారికి, శివుడికి చక్కగా. అమ్మవారికి కూడా బిల్వపత్రి ఆకు మా చెట్టుది ఒక్కొక్క ఆకు పెట్టానండి, ఎక్కువ రాలేదన్నమాట. గణేషునికి పూజ చేసుకున్నాను, అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను చక్కగా. కమలం పువ్వు చూడండి చాలా పెద్దగా ఉందండి, పెద్ద పువ్వు తీసుకొచ్చారనమాట పూలతను. చాలా రేటు కూడా బాగానే ఉండేలేండి, 40 రూపాయలంట, 30 రూపాయలంట ఒక్కొక్క పువ్వు. చిన్న పువ్వులు అయితేనేమో 10 రూపాయలకి ఒకటి ఇచ్చాడండి. ఏమో పెద్ద పువ్వు కదా 30 రూపాయలు అంట ఒకటి. అలాగా శివుడికి కూడా అభిషేకం చేసుకొని చక్కగా శివలింగానికి కూడా బిల్వపత్రాకు సమర్పించుకున్నానండి. చక్కగా ఇవాళ పూజ బాగా చేసుకున్నానండి. లేట్ అయినా నెమ్మదిగా చేసుకుంటానండి, నేను అంత ఫాస్ట్గా ఏం చేయను. పూజ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేటుగా చేసుకుంటాను అనమాట. అంటే స్పీడ్ చేయకుండా కొంచెం నెమ్మదిగా చేస్తా. చక్కగా కలశానికి కూడా పూజ చేసుకున్నాను, బొట్టు పెట్టి పువ్వులు పెట్టుకున్నానండి. గులాబీ పూలు పెట్టాను, చక్కగా అలంకరించుకున్నాను. ఫోటోలన్నిటికీ దవనం, మర్భం అవన్నీ తీసుకొచ్చి చక్కగా అలంకరించుకున్నానండి. ఈరోజు పరమాన్నం చేశానండి, నైవేద్యానికి పరమాన్నం చేసి పెట్టాను. అలా పువ్వులన్నీ చామంతులు, ఎల్లో చామంతి, గులాబీ అలా అలంకరించుకున్నానండి. పూజ సామాను షాపులో ఇలా దొరుకుతుందండి. గణపతి, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఇట్లా ఫోటో అన్నమాట. తీసుకొచ్చేసి మనం తీసి గమ్ము తీసి అంటించుకోవటమే అది గోడకి. మనం తుడుచుకోవాలన్నప్పుడు ఆ టైల్స్ అంతా జాగ్రత్తగా తుడవాలన్నమాట. ఇలా చక్కగా పైన ఫోటోలకు కూడా ఇలా పెట్టానన్నమాట. గాజుల మాల వేసుకున్నానండి అమ్మవారికి. చక్కగా బాగా ఎంత బాగుందో అమ్మవారు అయితే. గాజుల మాల వేసుకుంటే అంటే అన్నీ ఒకే కలర్ కాదండి, రకరకాల గాజులు అన్నమాట. అన్ని రకాల గాజులు వేసి ఒక బ్లాకు వైట్ తప్పనిసి అన్ని రకాలు వేసాను అనమాట. గ్రీను, రెడ్, ఎల్లో, వైటు, బ్లూ అన్ని గాజులు వేసి మాల కట్టానండి. నేనే మాల అల్లాను. కొబ్బరికాయ కొట్టుకున్నానండి, చక్కగా తాంబూలం పెట్టాను.
పూజ అయిపోయిందండి. కామాక్షి అమ్మవారికి ఒక పువ్వు పెట్టాను పైన, ఎంత అందంగా ఉందో చూడండి. మనకి గరిక ఉంది, గరిక చక్కగా గరిక తీసుకొచ్చి ఫస్ట్ గణేషునికి శివకుటుంబం మొత్తానికి మనం పూజ చేసుకోవాలండి. ఈరోజు లాస్ట్ వారం కదా. శివకుటుంబం అంటే కుమారస్వామి, గణేశుడు, పార్వతి, వీళ్ళందరికీ చక్కగా శివ కుటుంబం అంటే మంచి మనకి ఇష్టం కదండి. నెలంతా బాగా చేసుకుంటాం. శివపార్వతులకి బాగా పూజ చేశానండి. అమ్మవారే చేశాను. గణేషుడు మా బుజ్జి గణేషుడు అలా పూజ చేసుకున్నానండి ఈరోజు నీట్గా. చూడండి శుభ్రంగా నీట్గా పెట్టుకున్నాను. దీపాలు మనం ఎంత ఎక్కువ వెలిగించుకుంటే అంత మంచిదండి. సాయంకాలం ఎక్కువ వెలిగించుకుంటాను. ఇలా ఉందండి. బయట ఇవాళ లాస్ట్ సోమవారం కదండి. బయట తులసి దగ్గర, తులసి చెట్టు దగ్గర ఇలా కడిగి ముగ్గులు పెట్టుకున్నానండి. ఉసిరిగా ఫస్ట్ వెలిగించక ముందు ఒక వీడియో తీసేనండి. ఆ వీడియో మిస్ అయిందనమాట. బయట చక్కగా ఉసిరి చెట్టు ఉంది మాకు. మొన్న ఏకాదశికి తీసుకొచ్చి పెట్టాను కదా పౌర్ణానికి ముందు. అది చక్కగా ఇగుర్లు వచ్చిందండి చెట్టు. ఉసిరి చెట్టుకి వస్త్రం వేసి చక్కగా పూలదండ వేసి పూజ చేసుకున్నానండి. దీపాలు వెలిగించుకున్నాను. లాస్ట్ వారం కదా. 365 ఒత్తులు వెలిగించానండి. ఫస్ట్ వారం వెలిగించాను. మధ్యలో మేము సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకున్నాం కదా, ఆ రోజు వెలిగించామండి. మళ్ళీ లాస్ట్ ఈరోజు వెలిగించాను. అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి రోజు కూడా వెలిగించాలండి మనం. కార్తీక పూజ, కార్తీక ఒత్తులు దీపాలు వదులుతాం కదండి నీళ్ళల్లో, అప్పుడు కూడా వెలిగించుకోవాలి, చాలా మంచిది. ఉసిరికాయ పైన అండి 9 ఒత్తులు వేసి, పువ్వొత్తులు, నెయ్యి ఒత్తులు అనమాట. ఉసిరికాయ పైన 9 దీపాలు వెలిగించానండి పువ్వొత్తులు వేసి. చాలా మంచిదన్నమాట. తులసమ్మ వారు ముంగట ఇట్లా వెలిగిస్తే చాలా మంచిది. లాస్ట్ వారం కదా కొబ్బరికాయ కొట్టుకున్నాను, దీపాలు పెట్టాను చక్కగా. 360 ఒత్తులు వెలిగించుకున్నానండి. ఎంత చక్కగా ఉందో చూడండి. నైవేద్యానికి చక్కగా కూర్చొని పూజ చేసుకున్నానండి. నైవేద్యానికి పండ్లు పెట్టుకున్నాను. పొద్దున్నే చేసుకున్నానండి. అంటే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందన్నమాట. లాస్ట్ వారాన్ని కొబ్బరికాయ కొట్టాను, దీపాలు వెలిగించి పరమాన్నం నైవేద్యం పెట్టానండి. కొంచెం వడపప్పు, చలిమిడి కూడా పెట్టాను. ఇటువైపు చూడండి, కొబ్బరికాయ పక్కకి చలిమిడి, వడపప్పు అన్నమాట. తులసమ్మవారి దగ్గర ఉసిరి చెట్టు పెట్టి అలా పూజ చేసుకుంటే లాస్ట్ సోమవారం చాలా అంటే చాలా మంచిదండి. పండ్లు పెట్టుకున్నాను, ఇలా చేసుకున్నానండి. తాంబూలం పెట్టుకున్నాను.